యాంటీ నేను మళ్ళీ వచ్చినా అంటే జై జవాన్, మళ్ళీ వచ్చినా అంటే జై జవాన్ జై కిసాన్. ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి కాదు, మీ ఇంట్లో ఒక్కరికి అనుకుని నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ మనం గెలిచినాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు మా వీడియోలు షేర్ చేసి మాకు సపోర్ట్ ఉన్నారు, రైతు బిడ్డకి సపోర్ట్ ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను పోయింది రైతుల కోసమే, నేను రైతుల కోసమే ఆడిన, బరాబర్ రైతుల కోసమే అల్లున్నా. రైతే గెలిచింది చివరికి. ఇంకేమన్నా చెప్పాలా మీకు? ఎవరు గెలిచిండ్రు? టీం గెలిచింది. శివాజీ అన్న నాకు ధైర్యం ఇచ్చిండు, జావర్ నా ఫ్రెండ్, స్పైలో ఒకరిని నేను. స్పై ఈజ్ విన్నర్. SPY టీమ్ విన్. నేను కాదు, SPY టీమ్. మేము గెలిచినాం కదా, అన్న గెలిచినట్టే, ఆ టీం గెలిచినట్టే అంతే. ఒక్కొక్కరు అడగండి. ఒక్కరు మాట్లాడితే అర్థమవుతుంది. వినిపిస్తలేదు. అంటే మాట మేము ఆడినాం, బయటకి వెళ్ళి మీరు చూసిర్రు. మేము లోపల ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మాకు అసలు తెలియదు. అసలు నాకు నిజంగా చెప్పాలంటే బయట ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు. నాకు తెలియదు, ఎందుకంటే మేము లోపల ఉన్నాం. బయట ఏం జరుగుతుందో అసలు ఒక ముచ్చట గిట్లా తెలియదు. అసలు తెలియదు. నేను చూడలేదు. ప్రశాంత్ గారు, టాప్ 2 లో ఒకవేళ శివాజీ గారు మీరుంటే ఆ టెన్షన్ మీకు ఎట్లుండేది? స్పైటీ విన్ అయితే నేను సంతోషంగానే ఉంటా కదా. మేము ఎట్లయినా మా స్పైటీలో ఎవరన్నా ఒకళ్ళు విన్ కావాలని మేమే అనుకున్నాం. ఎవరు గెలిచిరు? స్పై టీం గెలిచిందా? బరాబర్. బరాబర్ స్పై టీం గెలిచింది అంతే. శివాజీ అన్న నాకు అన్నది నెక్స్ట్ లెవెల్ అంతే. అన్న గురించి మాటలు లేవు. ప్రశాంత్ గారు, యావర్ నా ఫ్రెండ్. ప్రశాంత్ గారు అదే గురించి నేను నేను దాని గురించి ఇంకా ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలేదు. ఎందుకు పోవాలి ఎట్లా అని వాళ్ళంతా దింపినా మళ్ళీ నేను అక్కడికి వచ్చిన. బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నాముగట్ని కొంచెం లాఠీ చార్జ్ అయింది. అది నాకు తెలీదు, అది నేను చూడలే, నాకు తెలీదు. ఇప్పుడు దొంగలో మీకు తెలుసు నేను ఎప్పుడు వచ్చినా, ఎన్ని గంటలకు వచ్చినా. అట్లా అంటలేదు. ఇప్పుడు దొంగతనం ఎవరో అయితే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా. నాకేం తెలియదు. సరే మీరు నా మీద కేసు వేసినా అది మీకు తెలుసు. ఎవరు చేసిరో కావాలని చేసిరో అది నాకు తెలియదు. నా మీద రుజుదామంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేనే చేపిస్తాను. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్
రైతు బిడ్డ గెలిచిండు. గెలిపించింది మీరు. మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? ఇప్పుడు మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పండి అన్న, మీరు చెప్పారు. నేను అందుకే నేను వాళ్ళ కోసమే ఇప్పుడు స్టేజ్ మమ్మల్ని సాటికెళ్ళి తీసుకోలేరు. సాటికెళ్ళి పోవడం పద్ధతి కాదు. దొంగతనం చేయలే. దొరలెక్కలకు గెలిచినాం. రైతు బిడ్డ గెలిచిండు. రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరూ వచ్చిర్రు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా సాటికెళ్ళి పోతే పద్ధత కాదు. బరాబర్ వాళ్ళకి కలిసి పోవాలనుకున్నా నేను కలిసే వచ్చిన. అట్లా నేను ఎవరి మీద నేను సీరియస్ గా అందరినీ ప్రేమిస్తూనే ఉంటా. అది వాళ్ళే ఇష్టం. నా మీద సీరియస్ గా అంటే వాళ్ళ ఒపీనియన్. ఎందుకు వాళ్ళు నాకేం తెలుసు అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసిరో నాకు తెలియదు అసలు. ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు. నేను చెప్పన్నా వాళ్ళని లేదు కదా. అంటే ఇప్పుడు మీరు చూసిర్రు, మీ అందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు కదా. నేను ఎట్లున్నానో మీకు తెలుసు. బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రుద్దామంటే ఒక రైతు బిడ్డ మీద అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు. బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా. ఇంకో తీరు నాకు ఉండడానికి రాదు. ఏదేదో ప్రశాంత్ గారు అమ్మకి నక్లెస్ ఇచ్చారు, నాన్నకి కార్ ఇచ్చారు. మరి మీ రైతులందరికీ డబ్బులు ఎప్పుడు పంచుదాం అనుకుంటున్నారు? ప్లాన్ ఎప్పుడు ఉంది అసలు మీకు? చేస్తా, బరాబర్ మీకు చూపిస్తా. అందరికి చూపెట్టే చేస్తారు అది? చెప్పు అంతే కదా. నేను అలా ఓ ముందు నుంచి ఒకటే మాట చెప్పిన. నాకు విన్ అయితే నేను రైతుల గురించి పోయినా, రైతుల గురించి ఆడినా, ఒక గేమ్ ఓడిపోయినా నాకు బాధ. ఎందుకంటే ఇంకా ముందు పోతానా లేకపోతే ఇంకా గేమ్లలో మళ్ళీ ఇంకా పోతానా అని బాధ. రైతుల గురించి నేను ఆడిన, నా గురించి నేను ఆడలేదు. అదే ఇది ఎందుకు అడిగానంటే అంతకుముందు కొంతమంది ప్రకటించి ఏం చేయలేదు, అందుకే మిమ్మల్ని అడిగాను. అన్నా ఇది ఇప్పుడు ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు. నేను ఇట్లా మీ దాంట్లో ఒకటి కదా. ప్రతి ఒక్కటి చూపిస్తా. నేను చెప్పి చెయ్యనంత కాదు, చేసా, బరాబర్ చేసా. ప్రతి ఒక్క రూపాయి మీకు రౌండే ఉంటది. నేను గేమ్ తీరి ఆడినా గెలిచే. నేను ఒకటి చెప్తాను, గేమ్ లో ఎన్ని లొల్లీలైనా నేను మళ్ళా బయటకు వచ్చినాక ఏమన్నా గేమ్ లో ఏమన్నా ఇబ్బంది అయితే సారీ అని చెప్పేసి గెలిచేనే ఉన్నా. ఎవరేమన్నా అనుకోని ఇక్కడ నుంచి వాళ్ళ గురించి నాకు తెలియదు. నేను చెప్తున్నా, ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు, నా గురించి తెలుసు. అట్లా వాళ్ళు ఎట్లా ఉండని. నేనైతే ఏమన్నా లొల్లీలు అయితే అన్న నా నుంచి ఏమన్నా పొరపాటు ఉంటే నాది సారీ అన్న. గేమ్ పరంగానే ఇంకా వేరే పరంగా కులాకులో ఉంటా. కొంచెం బాధ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం బాధ ఉంటది. ఎందుకంటే అట్లా నూకుంటా పోతే మనం చిన్నప్పటి నుంచి మా బాబు అట్లా బాధపడ్డాను. నేను చాలా బాధపడ్డా. ఎందుకు ఇట్లా నూకుంటా నేను శివజాన్ని మీరు చూసి నాకేం తెలియదు. ఇక దాని గురించి నాకేం అంటే కన్ఫ్యూషన్ రూమ్ లో కన్ఫ్యూషన్ రూమ్ లో పోయినప్పుడు ఒకరి గురించి అప్పుడు ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు. నిజంగా అంటే బయట చూస్తేనే తెలుసు. ఇంతవరకు నేను ఏం చూడలేదు. ఏడొస్తుంది కదా కన్ఫ్యూషన్ రూమ్ అంటే అలాగే ఉంటది. అది ఏడొస్తుంది. నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా. నేను పోయినా నాది తప్పు ఉంటే నేను చెబుతానని అట్లా కాదు. ఒక్కొక్కరు పోయినప్పుడు ఒకరికి ఏమడిగారో అసలు తెలియదు. నిజంగా తెలియదు. బాగా అనిపించినప్పుడు ఇది అంటే బయట వచ్చి మనం ఇప్పుడు చూస్తేనే తెలుసు. ఇంకా నేను చూడలే. మీకోసం నిన్న కొంచెం వాడు లేట్ అయిందని మళ్ళీ ఈ రోజు వస్తా అని చెప్పి మీకోసం వచ్చింది.
అది మీరు ఇప్పుడు మేము ఒక 106 రోజుల నుంచి వాళ్ళు ఉన్నాం. నాకు ఏం తెలియదు, మీకు తెలియాలి, మీరు చెప్పాలి ఆ విషయం, నేను కాదు. ప్రశాంత్ గారు నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా. లోపల ఏమైతుంది తెలియదు. ఒక ఆట తినుడు నేనేం చేయాలి అవే ప్రశాంత్ గారు జరుగుతుంది అసలు తెలియదు. బయట మీరు చూసుకోరు, చెప్పాలి ఆన్సర్. ప్రశాంత్ గారు మీరు చెప్పరు. ప్రశాంత్ గారు మీ నోటితో నేను వినాలి. మీరు చూసి చెప్తారు కాబట్టి మీ ఒపీనియన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రశాంత్ గారు బిగ్ బాస్ టైటిల్ శివాజీ గారు అంటున్నారు. కావాలని రైతు బిడ్డకి ఇచ్చామంటారు, వాస్తవం అనుకోవచ్చా? అది మీరు చెప్పాలి, నేను కాదు. తెలుసు కదా ఇన్ని రోజులు మీరే యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకున్నారు. ప్రతి ఒక్కరి గురించి ఏమొచ్చిందో మీకు తెలుసు, నాకు కాదు. ప్రశాంత్ గారు మీరు ఇక్కడ మీ ఊరిని ఒకప్పుడు ఎవరు తెలియని ఈ ఊరిని మీ వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్ లో కూడా మీ పేరు వినబడి మీ వల్ల ఈ ఊరి పేరు మారుమోగింది. సో మీ ఊరికి ఏమైనా చేస్తారని ఇంతమంది ముందు ఏమైనా ప్రకటించగలుగుతారా, లేదా ప్లాన్ ఏదైనా ఉందా? అంటే నేను చెప్పింది అది చేసిన తర్వాత ఇంకా నేను చేయాలనుకుంది మళ్ళీ మీ ముంగడ వచ్చి, ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగారు, ఇక్కడ నుంచి బిగ్ బాస్ దాకా వెళ్ళారు. ఒకటి చేసామన్నాం, అది అయిపోయినాక ఇంకా చేయని మనం చాలా నేర్చుకున్నాం. బాబా ఏమైనా నేర్చుకున్నానా? లైఫ్ అంటే ఏంది మొత్తం జిందగీ నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్. బరాబర్ మీరు చూసిరని ఇప్పటి నుంచి చెప్తున్నాను. నేను ఆడ చూసింది ఏంది, మీరు బయటకు వెళ్ళి చూసి మీరు చెప్పాలి, నేనేం చెప్పాలా? మీరు వీడియో చూసి కదా మళ్ళీ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తారా? రతికని యాక్సెప్ట్ చేస్తారా? అక్క అన్నప్పుడు అక్కనే. మీకు తెలిసే నన్ను అడుగుతారు, అన్ని మీకు తెలిసినాక నన్ను అడుగుతాయి. ఇది పద్ధతేనా ఎప్పుడు? పొలాన్ని పెట్టుకోను, అట్లా యాక్టింగ్ తీసి పెట్టుకోను, అది చేసా ఇది చేసా రెండు చేసా. ఒకసారి మా ఊరు మా దగ్గరకు వచ్చారు, ఇక్కడ ఎవరికైనా నేను మైక్ ఇస్తా, మాట్లాడతారు. ఇక్కడ మా బాబాయ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడతాడు. ఏమున్నాయి ఏం చెప్తారు. 4 ట్రాక్టర్లు ఒక్కటే ఉన్నది వాళ్ళకి ట్రాక్టర్. వాళ్ళకు ఉన్నదే 4 ఎకరాల భూమి. అంతా ఫేక్ ముచ్చట. 4 ట్రాక్టర్లు ఉన్నాయి 10 ట్రాక్టర్లు ఉన్నాయి అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఇట్లా మా ఇంటికాడ చూసిరా మీరు? ఏం కనిపించింది? ఒక ట్రాక్టర్ కనిపించిందా? ఒక నిమిషం, ఏముంది? ట్రాక్టర్ ఉందా? ఇల్లు ఉందా? బైక్ వస్తే జాగా ఉందా? మీరు చూసిరు కదా. మీరు ఒకసారి అంటే 20 ఎకరాల ఓలు ఉంది అన్న వాళ్ళని గొలుసు పట్టుకారమ్మని కొనుమ్మని చెప్పండి. వాళ్ళకి అప్పుడే ఏర్పడుతుంది ఎన్ని ఎకరాలు ఉన్నాయని. అంతే. ఏదో అంటారంట. ఇప్పుడు వెనకకి పని చేయమంటే పని చేయని వాళ్ళు ఏదో ఎన్నెన్నో చెప్తారంట. ఎన్నెన్నో అట్లా హలో. ఇప్పుడు 20 ఎకరాలు అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు అన్నారు, ఈ మీడియా వాళ్ళు అన్నారు కదా, దయచేసి చెప్తున్నా, 20 ఎకరాలు అన్నారు కదా, 15 ఎకరాలు ఇచ్చి 5 ఎకరాలు మీరే అమ్ముకుంటుంది. ఇప్పుడు దొంగ అంటే గుదాల గునికి చూసుకున్నాడు. ఆయన ఎందుకు చూసుకుంటూ వాడు ఎత్తుకుపోయిండు కాబట్టి చూసుకున్నాను. మా కొడుకు బిగ్ బాస్ కాదు, టిక్ టాక్ తీసినప్పటి నుంచి నాకు ఫుల్ సంతోషం.
మీకు మీ మీడియా వాళ్ళకు దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని పొద్దున్న నుంచి ఆపుకున్నందుకు సారీ మీ అందరికి. రోజు ఇస్తా ఇంటర్వ్యూ. ఇప్పుడు మీరు చూసారు అంటే ఒక రైతు బిడ్డ అయినప్పుడు కామన్ మ్యాన్ అయినప్పుడు నేను మాట్లాడడానికి ట్రై చేసిన కొంచెం దూరంగా ఉన్నప్పుడు శివాజీ అన్న నాకు మాట తీరు గట్టిగా ఇచ్చాడు. గేమ్ పని శివాజీ అన్న గేమ్ గురించి మాట్లాడుకున్నా. నేను బాధ ఉన్నప్పుడు సపోర్ట్ గా గట్టి సపోర్ట్ ఉంటే ఏదైనా మనం చేయొచ్చు. శివాజీ అన్న నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఇట్లా నాకు ఒక ధైర్యం ఇచ్చింది చాలు కదా. ఇప్పుడు అంతమందిలో వాళ్ళు ఎవరెవరో నాకు ఏం తెలియదు. శివాజీ అన్న అంటే అదే హీరో, ఆ హీరో వచ్చి నాతోని ఫస్ట్ మాట్లాడి నాకు లోపల ఉంది సంతోషం. అవును కారణం లేదు, బరాబర్ చేసింది. వచ్చినాయి మీరే తీసుకోరు. నాకు వచ్చినాయి నేను చెప్పినా కదా, అవి నాకే. అమ్మకం పంపించినాయి నాకే, ఇంకేమైనా వస్తే మీరే తీసుకోరు. ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, ఏమొచ్చినాయి ఏమొచ్చినాయి చెప్పు ఏమొచ్చినాయి. ఆ కాక నిన్న అక్కడికి వచ్చినప్పుడు యాదగిరిగుట్టలో ప్లాట్ తర్వాత కమిషన్ నువ్వు అవి పెట్టాలంటు నేనేమన్నా భూమిలో దంతా చెప్తున్నా పని చేస్తాను కాదు. అదే నేను వచ్చి ఆయన అన్నాడు నాకు తెలియదు ఫోటో తీరామని వచ్చి ఈ మీడియా వాళ్ళు ఎవరో ఎన్టీఓ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆయన అంటాడు ఈయనకు ప్లాట్ ఇద్దామనుకున్నా మరి రిజిస్ట్రేషన్ అంటే ఆలోచిస్తాను అలా అడగంగానే ఎన్నో చెప్తారు ఆయన దాని గురించి ఆయన గుర్తుంది కదా, ఆయన దగ్గర మీరే తీసుకున్నారు నా వద్దు. ఇప్పుడు ఫార్మసీకి ఇస్తానన్నారు కదా మనీ, పాలిటిక్స్ లోకి ఏమన్నా వచ్చే ఉద్దేశం ఉందా అంటే ఇంకా ఎక్కువ సేవ చేయడానికి? పాలిటిక్స్ నేను రైతు బిడ్డగానే ఉంటా. అంటే నువ్వు ఆ పరిస్థితి చూడలేదా అన్న, మధ్యలో వచ్చినావు కదా. అమ్మ బాబు వీళ్ళు ధైర్యమే నన్ను నడిపించింది, మీ ప్రేమనే గెలిపించేటట్టు చేసింది. అన్నా మీ ఫ్యాన్స్ వల్ల నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ బ్యాన్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. అన్న గట్టి సపోర్ట్. బ్రో ప్రశాంత్ అన్న, మీ ఫ్యాన్స్ వల్ల నిన్న చేసిన అరాచకానికి నెక్స్ట్ బిగ్ బాస్ కి బ్రో నిన్న చేసిన మీ ఫ్యాన్స్ చేసిన పనులకి నెక్స్ట్ బిగ్ బాస్ కి రద్దు చేయాలని చాలా మంది వాదిస్తున్నారు. మీరు దాని మీద మీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఎవరెవరు చేసారో నాకేం తెలియదు. నా పేరు చెప్పి ఇప్పుడు తర్వాత నీ పేరు చెప్పుకొని వచ్చావు, మీరు ఏదేదో అంటున్నారు, నాకు ఏం తెలియదు. నేను ఎన్నింటికి వచ్చినా మీరు ఒకసారి చూడొచ్చు టైం మీద. మీ ఛానల్ వాళ్ళు ఇట్లా కొన్ని వీడియోలు పెట్టారు మనోళ్ళు ఛానల్ వాళ్ళు, అది ఏ టైంకి వచ్చిందో ఇట్లా తెలుసు. నేను అంతటా దింపారు, నాకు మొత్తం దింపారు. తిప్పి ఇంటికి పోమంటే నాకు ఎవరో తెలియదు. చాలా మంది వచ్చారు, అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చారు. అక్కడ చేసిన అరాజకం చూస్తే అందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటున్నారు. అక్కడ చూసిన అరాజకం ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళు కొట్టారు. మరి అదేంటి మీరు చెప్పారు, ఒక్కొక్కరు ఎట్లా కొట్టారు అంటే నేను వాళ్ళు కొట్టిరు అని చెప్పాలా? ఎట్లుంటది? ఇది తప్పు కదా. ఎవరో వాళ్ళు కొడితే నా పేరు చెప్తే నేనేం చేయాలి? బిగ్ బాస్ లో రైతు బిడ్డ వెళ్ళాడు, మీరు వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో సెంట్రింగ్ బిడ్డ, ఫేస్బుక్ బిడ్డ వీళ్ళందరూ రాబోయే నెక్స్ట్ బిగ్ బాస్ కి ఛాన్స్ ఉందన్నమాట. అది మీరే చెప్పాలి. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? మీరే చెప్పాలి. మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి అన్న? అంటే ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో కదా, సో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వెళ్ళాలనుకుంటారు కదా, సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి అంటారు?
అంటే మీరు ఒక రైతు బిడ్డగా వెళ్ళారు కదా, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎలా వెళ్ళాలనుకుంటారు? వాళ్ళకు మీ ఒపీనియన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా ఉంటారు కదా, పోతే మీరు రైతు బిడ్డగా వెళ్ళారు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎలా వెళ్ళారు ఎక్స్పీరియన్స్? మీరు మొత్తం చూసిరు, ఏం చూసినామన్నా చెప్పండి. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నా, మీ పర్సనల్ ప్రాసెస్. వీడియోస్ ద్వారా కాదు, ఇంటర్నల్ గా ఎలా వెళ్ళారన్నా? వీడియోస్ ద్వారా ఫేమస్ అయ్యారు, ఇంటర్నల్ గా ఎలా వెళ్ళారు? అరే లాస్ట్ క్వశ్చన్ అన్న, అది ఫేమస్ అయిపోయారు అన్న, ఇంటర్నల్ గా మీకు ఎట్లా వచ్చింది, ఛాన్స్ ఎట్లా వచ్చింది, ఎవరు కాల్ చేసి? మీకు తెలిసిన ఇట్లా కావాలని అడుగుతారు అన్న, తెలుసు. ప్రశ్నే కాదన్నా, మేము కూడా పోలేదా? అలాంటి మేము కూడా చూడాలి. యూట్యూబ్ ఛానల్ కి ఎంత సబ్స్క్రైబర్ ఉన్నారు? అప్పుడు ఎంత అని కాదన్నా, ఒకే సబ్స్క్రైబర్ ఉన్న యూట్యూబ్ ఛానల్ అన్నా చెప్పన్నా, 2 లక్షల మంది ఉన్నారన్న. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది, మరి నువ్వు అందరికి సపోర్ట్ చేయాలి కదా. అందరికి సపోర్ట్ చేస్తామన్నా. చేస్తావా? చెప్పరా చెప్పరాదే, అందరికి సపోర్ట్ చేస్తామన్నా. అందరికి సపోర్ట్ చేయాలి. ప్రశాంత్ గారు, మీరు ఒక గోల్ ప్రశాంత్ చెప్పలే కదా, నేను అందరికి చేస్తానే చెప్తానా? అరే లక్ష్మణ్ మైక్ వాళ్ళగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళది. ప్రశాంత్ గారు ఇప్పుడు కష్టపడితేనే ఏదైనా మనం చేయగలుగుతాం. కూర్చొని నాకు అన్నం రావాలి వాళ్ళకి వస్తుందేమో, అన్నీ ఉంటాయి, అది అన్నీ ఉంటది అట్లా. ఇలాంటి ప్రశాంత్ గారు, ప్రయత్నం మీరు రైతు బిడ్డగా వెళ్ళారు, కష్టపడి సాధించారు. బట్ మీ గోల్ వచ్చేసి రైతు బిడ్డ కప్ గెలవాలి, బిగ్ బాస్ లో గెలవాలని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు మీరు, టిక్ టాక్ చేసినప్పటి నుంచి కూడా. ఇప్పుడు మీరు ఒక రైతు బిడ్డగా ఉంటారా, లేకుంటే సినిమాల్లోకి వెళ్ళిపోయి ఈ వ్యవసాయం అనేది మర్చిపోతారా? ఇప్పుడు చెప్పినా కదా మీకు, ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టారు కదా. నువ్వు నా ఎంబడి ఉండే ఉంచుకున్నావా? నువ్వే చూస్తావు, ఇద్దరు అమ్మాయి పైకాడ పని చేసుకున్నాం, నేను వచ్చినా చేసుకున్నాం, అంతే కదా. రోజు పని చేసుకుందాం, ఏదైనా పని దొరికితే అది చేద్దాం, ఇది చేద్దాం, విడిచిపోదాం అంతే. ఓకేనా? అందరు మంచి మీకు తెలుసు. ఇక మళ్ళా వరస్ట్ అది నేనేం చెప్పలేను, ఫస్ట్ మాత్రమే. ఓకేనా? చాలా మంది మరి నా కోసం వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. మీ మీడియా సపోర్ట్ చేస్తాను. ప్రశాంత్ గారు క్వశ్చన్ కాదు థ్యాంక్ యూ సో మచ్. 1 to 1 మిత్రులందరికీ, ఛానల్ అందరికీ మీరందరూ సపోర్ట్ చేసి నాకు ఓటు చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. నేను గెలవాలి, మనం అందరం గెలిచినాం. ప్రశాంత్ గారు, మీరు చాలా దూరం నుంచి వచ్చారు, అక్కడ హనుమాన్ల గుడి కాడ భోజనం ఏర్పాటు ఉంది, తినేసి నేను సంతోషంగా ఉంటాను. ప్రశాంత్ గారు, ఈ సంతోషంగా ఇంత దూరం వచ్చినా మీరు తినేపోవాలి. ప్రశాంత్ గారు పర్సనల్ 1 to 1 మిమ్మల్ని అడిగారు మళ్ళా 1 to 1 ఎప్పుడు ఇస్తారు? 1 to 1 ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారు? 1 to 1 ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారు? అంటే ఒక్కొక్కరు మీకు సపోర్ట్ చేసాం అప్పుడు అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటే అంటే 10,000 నుంచి ఇంతవరకు ఏ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాం. సారీ, ఎందుకంటే మీ సేవ మీరు కూడా ఎంత సేపు ఆగిరో. థ్యాంక్ యూ సో మచ్.